భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అనుబంధం ఈ రోజుల్లో నీటి బుడగల క్షణాల్లో కరిగిపోతుంది. కడదాకా కలిసుంటామని ప్రమాణాలు చేసి పెళ్లి చేసుకునే జంటలు చిన్న చిన్న కారణాలతోనే విడిపోతున్న పరిస్థితులు మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. ఇంకా దారుణం ఏంటంటే గుట్టుగా సాగాల్సిన సంసారాలు నడి బజార్లో చర్చగా మారుతున్నాయి. క్షణిక వేషాలు, అనుమానాలు, కుటుంబ కలహాలు, చివరికి జీవితాంతం తోడుంటామని చెప్పిన వారే ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకునే స్థాయికి చేరుతున్నారు. తాజాగా ఇలాంటి హృదయ విదారక ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని గణపురం మండలం సీతారాంపురం గ్రామంలో భార్య సంధ్యను తాడుతో ఉరివేసి చంపిన భర్త బాలరాజు రామచారి ఆ తరువాత తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వీరిద్దరికీ ఒక కుమార్తె ఉంది. భార్య కూతురు కలిసి వేధిస్తున్నారన్న మనస్తాపంతో బాలరాజు ఈ ఘోర నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇంట్లో ఒంటరిగా ఉన్న భార్యను హత్య చేసిన అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో స్టేటస్ గా పెట్టడం ఈ ఘటనను మరింత కలిచివేసే అంశం. స్టేటస్ చూసిన బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని 2 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన మరోసారి చెబుతోంది, కోపం ఒక క్షణం, కానీ దాని ఫలితం జీవితాంతం కాదు, జీవితాన్ని ముగించేంత ప్రమాదకరం.